నమస్తే. తెలంగాణ ఆత్మగౌరవం పైన, తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ప్రజల పైన, తెలంగాణ జర్నలిస్టుల పైన భౌతికంగా, సామాజికంగా దాడి జరుగుతా ఉంది. జూసుకుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గూడా దానికి వత్తాసు పలుకుతున్న సందర్భాలు చాలా కనిపిస్తాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం ఎవరైతే జర్నలిస్టులం ఇటు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా, అటు ప్రాంతాలు విభేదిస్తున్నట్టు మాట్లాడే వారికి వ్యతిరేకంగా మేము మాట్లాడితే, ఆ వీడియోస్ డిలీట్ అయిపోతున్న పరిస్థితి. అది ఇండియాలో బ్యాన్ చేస్తున్న పరిస్థితి. ఇట్లా చాలా సందర్భాలలో వరుసగా జరుగుతున్న ఘటనలు. ఇదంతా కూడా తెలంగాణ పైన, తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ప్రజల పైన, తెలంగాణ ఆత్మ గౌరవం పైన దాడి జరుగుతున్న పరిస్థితి. సో మాట్లాడదాం ఈ అంశం పైన. అలాగే ఇప్పుడు ఫ్రెష్‌గా జెన్‌జీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది చాలా పెద్ద ఎత్తున వైరల్ అయితున్న పరిస్థితి. దానిపైన మాట్లాడదాం. అండ్ అలాగే దేశంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలు కావచ్చు, పర్యావరణ విధ్వంసం కావచ్చు. ఇటు రాష్ట్రంలో కూడా జరుగుతోంది విధ్వంసం, పర్యావరణ విధ్వంసం. దేశంలో కూడా జరుగుతోంది. సో ఈ అన్ని అంశాలపైన వరుసగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం పైన, నిరుద్యోగ పెరిగిపోవడం పైన, అన్నిటిపైన మాట్లాడదాం. ఇవన్నీ కూడా జెన్‌జీకి సంబంధించిన సమస్యలు, జెన్‌జీకి సంబంధించిన ప్రశ్నలు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేకి జెన్‌జీ సోషల్ యాక్టివిస్ట్ జయసూర్య ఉన్నారు మనతో పాటు. సో మాట్లాడదాం. నమస్తే జయసూర్య. నమస్తే అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ. సో ఫస్ట్‌గా జై తెలంగాణ అన్నావు కాబట్టి, సో తెలంగాణ పైన గతంలో జరిగింది దాడి, తొలి దశలో, మలి దశలో, ప్రెజెంట్ ఉన్న దశలో కూడా దాడి జరుగుతుంది. ఏం చెప్తావు? మనకొక పాట కూడా ఉందన్న. ఉమ్, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో. అంటే తెలంగాణ ప్రాంతం లోపట ప్రాంతీయ వివక్ష అంటే గత 60-70 సంవత్సరాల క్రితం ఎట్లాంటి పరిస్థితులు, అవును, అటు దొరల పాలన కావచ్చు, నైజాం పాలన కావచ్చు, అంతకుముందు రాజ్యాలు పాలించినటువంటి రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి పాలన కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్, తెలంగాణను ఈ పెత్తందారుల దోపిడీకి మాత్రమే గురైపోయింది. బానిసల లెక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అనేక ఇబ్బందులు పడ్డరు. ఉమ్, వాటన్నింటి నుంచి విముక్తి కావాలని చెప్పి 60 సంవత్సరాల నుంచి గోసబడి ఒక పోరాటం అనేది చేసి వచ్చినటువంటి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్య దేశం లోపల మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి అరిగోసపడ్డాం. అవును, మన చరిత్ర మన పూర్వీకులు అరిగోసపడ్డారు. అవు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, అమరులు అయిపోయారు, ముక్కలు అయిపోయారు, హత్యలకు గురైపోయారు. అట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక ఇన్ని త్యాగాలు దేనికోసం జరిగినాయి? ఉమ్, ఇంత అరిగోస దేనికోసం పడ్డరు? అవి నెరవేరాలి కదా. ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి 3 ముంగటి కనబడేటి మనం పెట్టుకున్నాం, అవును, ఉద్యోగాలు అని చెప్పి. ఇంకా అంటే ఈ నియామకాలు కావచ్చు, నీళ్ళు కావచ్చు, నిధులు కావచ్చు, ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి వచ్చినాయా? ఎందుకు ఇంకా రైతులు కళ్ళాల కాడ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఎందుకు ఈరోజు వరంగల్ లోపట ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు, అక్కడ పోలీసులు ఆగబట్టిరు. ఉమ్, కొంతమంది రైతులు కళ్ళాల కన్నే ఎండకు తాళలేక చచ్చిపోతే, కొంతమంది పురుగుల మందు తాగి చచ్చిపోయారు. ఎందుకు ఈనాటికి కూడా సిరిసిల్లకు పోతే ఈ సిరిసిల్ల, ఉరిసిల్ల అన్నటువంటి పేరు ఇంకా పోతలేదు? అవు, ఎందుకు చేనేత కార్మికులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగాలు వస్తలేవని చెప్పి ఎంతమంది మొన్నటి దాకా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు? చాలా మెరిట్ స్టూడెంట్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మనము గతం లోపల అక్కడికి పోయి సంగమరెడ్డి పృథ్వీరాజన్న గారికి ఇట్లా వాళ్ళందరూ కూడా ఆ చనిపోయినటువంటి అబ్బాయి ఇంటికి పోయి వరంగల్ జిల్లా లోపల పరామర్శకు పోయి కూడా వచ్చారు. అన్నిట్ల లోపల కూడా మెరిట్ సాధించినటువంటి విద్యార్థి ఆయన, అతనికి ఉద్యోగం రాలేదని ఇచ్చారు. నిరుద్యోగము అట్లే తాండవిస్తుంది. ఈరోజు నిరుద్యోగులు ఈనాటి వరకు ఆ ధర్నా చౌక్ దగ్గర కూర్చొని కొట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఉద్యోగాల విషయంలో కూడా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసింది. ఇక మేము నీళ్లు పెట్టినాము, మేము కాలువలు తవ్వించినాము, తర్వాత మేము ప్రాజెక్టులు తీసుకొని వచ్చినాము, మేము కాళేశ్వరం తీసుకొని వచ్చినామని చెప్పి మాట్లాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం తీసుకొని వస్తే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు ఈ తెలంగాణ ప్రాంతం అనేది నేను వడ్లు పండించడంలో ఇక్కడ వరి ఎక్కువ పండుతుంది, కానీ గతం లోపల వరి మాత్రమే పండిందా తెలంగాణ లోపల? లేదు. నేను ఇప్పటికీ అనేక సార్లు మొత్తుకుంటున్నా, తెలంగాణ వాణిజ్య పంటల కేంద్రంగా ఎందుకైతే లేదు? ఇక్కడ మక్కలు పండుతాయి, ఇక్కడ మిరప పండుతుంది, ఇక్కడ పత్తి పండుతుంది, ఇక్కడ పసుపు పండుతుంది, జొన్నలు పండుతాయి, గోధుమలు పండుతాయి. అరే అవన్నీ ఏమైనాయి? ఈరోజు అవన్నీ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఎందుకు? చెరుకు తోటలు, ఊరుకొక చెరుకు తోట ఉండేదన్న గతం లోపల. మా ఊరు చుట్టుపక్కలనే ఉండేది. మా ఊరు వెనకాల ఎక్లాస్పురం అని ఉంటుంది. ఎక్లాస్పురంలో దగ్గర ఒక 7-8 ఎకరాలు మొత్తం చెరుకు తోటే ఉండేది. ఈరోజు అది లేదు, కనబడతలేదు, మొత్తం వరే. అరే నల్గొండ, సూర్యాపేట దిక్కు పోతా అంటే పత్తి పంట ఇట్లా కనబడుతుంది అన్న, చిగురొచ్చేది ఎల్లా కనబడుతుంది భూమి అంతా. ఇప్పుడు లేదు అక్కడ. అట్లా ఎందుకు లేకుండా పోయింది? వాణిజ్య పంటల కేంద్రం కాకుండా చేసిర్రు. ఏ లక్ష్యాలతోటి
అనేక మంది విద్యార్థులు వాళ్ళ జీవిత కాలంలో అపురూపమైనటువంటి సమయాన్ని కేటాయించి ఉద్యమం కోసము వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని కొంతమంది త్యాగం చేస్తే, చదువుని త్యాగం చేస్తే, ఇంకొంతమంది ప్రాణాలని త్యాగం చేస్తే ఎందుకోసం చేసిరు? ఆ లక్ష్యాలు నెరవేరాలి కదా తెలంగాణ లోపల. అవి నెరవేర్తలేవు కాబట్టి ఇంకా మనం ఆ వాదాన్ని పట్టుకుంటున్నాం తప్పించి ప్రాంతాల మధ్య విద్వేషాలని చెప్పి మాట్లాడదు. అరే మీ ప్రాంత పోళ్లకు చదువు రాదురా, మీ ప్రాంత పోళ్లకు చదువు లేదు, మీకు ఉద్యోగాలు రావు కాబట్టి మేము చేస్తున్నామరా అని చెప్పి నన్ను ట్రోల్ చేసుకుంటా నిన్న అంటున్నారు కదా, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేది మేము. ఆ ప్రాంతపు అస్తిత్వము మీద ఎవడన్నా దెబ్బ కొడితే బరాబర్ మేము ఖచ్చితంగా మనం కొట్లాడతాం, మనం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దాంట్లో ఎటువంటి మీమాంస లేదు. కాకపోతే నేను ఒకటి చూపెడతా, మీ కెమెరా కనబడుతుందా? మీ యువత బుర్ర లేక తాగి తిరుగుతా అంటే, నేను ఈ ఫోటో తర్వాత ఎడిటింగ్లో మీరు వేసుకోండి పంపిస్తాను. మీ యువత తాగి బుర్ర లేక తాగి తిరుగుతా అంటే ఉద్యోగాలు మేము చేస్తామరా అని చెప్పి నేను మాట్లాడినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా అంటే ఆ వీడియోని ట్రోల్ చేసిరు. ఇప్పుడు ఎవడు ప్రాంతాల మధ్య మీ యువత అని చెప్పి కింద తెలంగాణ యువత ఏలుముద్రగాలట. వాళ్ళ అహంకారం చూడుర్రి. ఎవడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేది? ఎవడు ప్రాంతం మీద వివక్ష చూపెట్టేది? వీళ్ళు కాదా? ఈ జన సైనికులు కాదా? ఈ టీడీపీ వాళ్ళు కాదా? ఈ పార్టీల చెంచాగాళ్ళు కాదా? బానిసలు కాదా? మరి ఆవేశం రాదా అన్న? ఎందుకు ప్రతిఘటించమన్నా? ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి బుద్ధి ఉన్నది ఇప్పుడు నేను చెప్పినటువంటి పార్టీ లోపల ఉన్నటువంటి బానిసలకు, వాళ్ళ అనుచరులకు, వాళ్ళకున్నది. వాళ్ళు ఉండి అంత అహంకారంగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఈరోజు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నదని. అంటే ఒకప్పుడు డైరెక్ట్ ప్రాంతం పైన దాడి జరుగుతున్న క్రమంలో ఒకప్పుడు ప్రాంతం గురించే విభజన అయిన మనము ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రజలు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రజలు ఎవరైతే వారిపైన దాడి జరుగుతుంది. ఇటు భౌతికంగా కూడా దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది, అలాగే సోషల్ మీడియా వేదిక కూడా ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. అంతే. దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే పాషం యాదగిరి కావచ్చు, ఉద్యమకారులు, ఉద్యమ నాయకులు, తొలి దశ మలి దశ రెండు ఉద్యమాలు చూసి సో సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న పాషం యాదగిరి పైన కావచ్చు, అండ్ అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన వారిపైన కావచ్చు, ఇక్కడ పృథ్వీరాజ్ అన్న పైన కావచ్చు, ఇక్కడ తులసి చందు రీసెంట్గా మాట్లాడే వారిపైన కావచ్చు, ఇట్లా ఈ విధంగా పిఓడబ్ల్యూ సంధ్య కావచ్చు, ఎవరైతే మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని పట్టుకొని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ మాట్లాడతారు వాళ్ళందరిపైన ఈ విధంగా ట్రోలింగ్స్ కూడా అవుతుంది. అంటే ఏమనుకోవచ్చు ఈ విధంగా? అంటే ప్రాంతం పైన దాడి చేయలేక ఈ విధంగా వ్యక్తుల పైనకి వస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే దీనికి ఒక చారిత్రక కారణం ఉన్నది. ఏంటంటే తెలంగాణ రాకముందు ఇక్కడ ఎంత కష్టపడైనా మనం చదువుకోవాలి అన్న ఒక భావనతోటి తల్లిదండ్రులు వాళ్ళు ఏ పని చేసినప్పటికీ కూడా పిల్లలను చదివించడం లోపల వాళ్ళు సక్సెస్ అయ్యారు. వేలాది మంది విద్యార్థులు ఉస్మానియా తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయాల లోపల పీజీలు తర్వాత పిహెచ్డీలు చేసి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతపు అస్తిత్వాన్ని కాపాడడం కోసము ఆ చదువులను ఉద్యమం కోసం కేటాయించగలిగిర్రు. వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతం కోసం కష్టపడగలిగిర్రు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత, ఇప్పుడు అనుకున్న లక్ష్యం ఒకటి నెరవేరిన తర్వాత ఒక స్తబ్దమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత అట్లాంటి వాతావరణం ఏర్పడ్డది. అనుకున్న లక్ష్యం నెరవేరింది కదా. ఈ లక్ష్యం నెరవేరిన తర్వాత చాలా మంది అప్పటి వరకు యాక్టివ్ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, తర్వాత గాయకులు కావచ్చు, కవులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సైలెన్స్ అయిపోయారు. అప్పటి వరకు కష్టపడ్డారు. అప్పటి వరకు తెల్లారు లేతే అటు రుకాలే ఇటు రుకాలే, లాఠీ దెబ్బలు తినాలి, రబ్బర్ బుల్లెట్ల దెబ్బలు తినాలి, అన్నీ తట్టుకున్నారు. ఇప్పుడు అవసరం లేదు కదా, భౌగోళికంగా ఏర్పడ్డది, లక్ష్యం నెరవేరింది అని అనుకున్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యాలు ఉండొచ్చు, కాకపోతే దానికి పోరాట స్వరూపం వేరు. కానీ అప్పటి వరకు చేయాల్సినటువంటి పోరాటాన్ని ఆ సైలెన్స్ అనేది వచ్చేసింది. ఆ సైలెన్స్ లోపల సప్పుడు చేసింది కేసీఆర్. తెలంగాణ నేనే తెచ్చినా అన్నాడు. ఆ సైలెన్స్ లోపల సప్పుడు చేసింది అప్పుడు ఉన్నటువంటి బీజేపీ. ఆ సైలెన్స్ లోపల సప్పుడు చేసింది చాలామంది స్వార్థ రాజకీయ నాయకులు. వీళ్ళు సపోర్ట్ చేసిర్రు. తెలంగాణ లోపల ఉన్నటువంటి మనకు ఒక అది ఉండే, తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చిర్రు అని చెప్పి స్వతంత్రోద్యమంలో అంటే ప్రాంతేతర దోపిడీదారులు పోయి ప్రాంతపు దోపిడీదారులు వచ్చారు. అప్పుడు వచ్చిన తర్వాత ఎట్లయినా ఒక రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రానికి కొన్ని సరిహద్దులు ఏర్పడతాయి. ఆ రాష్ట్రము ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎంతో కొంత కొద్దిగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ భూములకు కొంచెం వాల్యూ వచ్చింది. భూములకు వాల్యూ వచ్చిన తర్వాత కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డది. మెరుగుపడ్డ తర్వాత నుంచి ఏమైందంటే అప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు లేవు. యువత కంప్లీట్గా ఎట్లయిపోయిందంటే ఎప్పుడైతే ఎట్ ద సేమ్ టైం 2014 నుంచి సోషల్ మీడియా యొక్క ప్రభావం కూడా పెరిగింది. వివిధ కోణాల లోపల మనము ఎందుకు ఇట్లా జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే ఈ సోషల్ మీడియా లోపల స్పెక్యులేషన్స్, అప్పటి వరకు ప్రగతిశీల భావాలతో ఆలోచించగలిగినటువంటి యువత అప్పటి నుంచి ఏం జరిగింది, సోషల్ మీడియా స్పెక్యులేషన్స్ వల్ల, విష ప్రచారాలు నమ్మడం వల్ల, ఫేక్ ప్రాపగేషన్స్ నమ్మడం వల్ల ఏమైపోయిందంటే కంప్లీట్గా అవి నిజాలేమో, ఈ ప్రశాంత్ కిషోర్ ప్రయోగించినటువంటి ఈ టెక్నాలజీ అస్త్రం అనేది మన యువతతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి యువతను కూడా కంప్లీట్గా వాళ్ళ యొక్క మెదళ్లను ఆక్యుపై చేసింది, మూర్ఖత్వాన్ని పెంచింది, స్పెక్యులేషన్స్ని
స్ప్రెడ్ చేసింది. అప్పటి నుంచి వాళ్ళు ప్రగతిశీల భావంతో ఆలోచించడం మానేశారు, చదువుకు దూరం అయిపోయారు. ఎక్కడనో ఏ తాయెత్తు నమ్ముకుంటేనో లేకపోతే ఏ దేవుని నమ్ముకుంటేనో ఏదో అవుతుంది అన్నటువంటి ఒక భావన వాళ్ళ లోపల తీవ్రంగా పెరిగిపోయింది. అప్పటి నుంచి చదువులు పక్కకు పోయినాయి. తర్వాత క్రమక్రమంగా తెలంగాణ అస్తిత్వం అనేది ఏ పార్టీ అయితే నెత్తి మీద పెట్టుకున్నదో అదే మర్చిపోవడంతోటే ఇక్కడ తెలంగాణ ప్రజల లోపట మెల్లమెల్లగా సన్నగిల్లుకుంటూ వచ్చింది ప్రాంతీయవాదం. అంటే అది తప్పు వాళ్ళది కాదు, నాయకులది. నాయకులు ఎవరైతే తెలంగాణను నెత్తి మీద పెట్టుకొని మేమే తెచ్చినామని చెప్పని అనుకున్నారో మరి అస్తిత్వాన్ని కాపాడాల్సింది కూడా వాళ్ళే, తెలంగాణ లక్ష్యాలు నెరవేర్చాల్సింది కూడా వాళ్ళే. ఎప్పుడైనా ఒకటి నువ్వు ఏదన్నా మనకు ఒక పుండు అయిందన్న కోసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది. అదే ఒక 4 రోజులు అయిన తర్వాత నీకు ఆ నొప్పున్నా ఏర్పడదు. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, చదువు ఇవ్వలేదు, వైద్యం ఇవ్వలేదు, రైతులకు న్యాయం జరగలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, ఏ లక్ష్యం నెరవేరలేదు. అప్పటి వరకు కొట్లాడిరు కదా, అప్పటి వరకు కోపంగా ఉన్నారు కదా, మెల్లమెల్లగా అలవాటు పడిపోయి ఇగో ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి ఎవరైతే చరిత్ర నిర్మాతలు ఉన్నారో, ఎవరైతే ఉద్యమం చేసారో, అమర త్యాగాల దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు మన కళ్ళ ముంగట నేనంట 70 ఏళ్ళ యువకుడు అంట పాశం యాదగిరి. ఈ 70 ఏళ్ళ యువకుడు వాకింగ్ బుక్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ. ఆయన అట్లాంటి వ్యక్తి. నువ్వు ఏ విషయం తెలంగాణ గురించి అడిగినా ఆయన చాలా క్షుణ్ణంగా అలవోకగా చెప్పేశారు, ఒక దాని చరిత్రను కంప్లీట్ గా చెప్తాడు. ఒక గ్రంథాలయం లాంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మన ముంగట ఉండి మనతో మాట్లాడినందుకు ఈ తెలంగాణ ఉన్నటువంటి ప్రజానికి ఆయన నుంచి ఇంకెంతో నేర్చుకోవాలి, ఇంకెంతో చరిత్ర చెప్పేటోళ్ళు లేరన్న, అనుమరిగా అయిపోతున్నారు అందరూ. అట్లాంటి వ్యక్తి మన తోటి ఉంటే ఆయన గొప్పతనాన్ని మరి ప్రతిరోజు ఆయన కనబడతాడు కదా, ప్రతి చరిత్ర చెప్తాడు. ఆయనకు వాల్యూ లేదు. ఆయన తెలంగాణ వాదని వర్తమానం అనే పత్రిక పెట్టిండన్న. వర్తమానం అనే పత్రిక పెట్టి ఆయన ఆర్థికంగా ఎంతో నష్టపోయిండు పాశం యాదగిరి గారు. అది ఎప్పుడన్నా చెప్పిండా? విక్టిమ్ కార్డ్ ప్లే చేసుకున్నాడా? నాకు ఇంత అన్యాయం జరిగిందని ఎప్పుడన్నా చెప్పిండా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంతసేపు ఆయన ఒక పెద్ద ఇల్లు కట్టిండు కదా పాశం యాదగిరి అన్న. ఆ ఇంట్లోపట గద్దరన్నతోటి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమకారులు అందరూ తెల్లారులేస్తా టెర్రస్ మీద పడుకునేదట. అప్పటి ఫోటోలు చూపెట్టిండు, నేను వాళ్ళ ఇంటికి పోయిన. ఇప్పుడు దాని కిరాయికి ఇచ్చిండు ఆయనకి వెళ్ళక. అంటే వాళ్ళు తెలంగాణ అస్తిత్వం కోసం గతం నుంచి ఇప్పటి వరకు ఒకటే స్టాండ్ తోటి పోరాడుతూ ఉన్నారు. మరి తెలంగాణ వచ్చింది కదా అని చెప్పి ఆయన మాట్లాడుకుంటా ఉన్నాడా? ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి కదా, ప్రతి సమస్యను అడ్రస్ చేసిండు కదా. చెంచుపెంటలకు పోయి అక్కడ యురేనియం మైనింగ్ మీద 70 ఏళ్ళ ముసలైన ఆయన పోరాటం చేయలేదా? ఆయన తర్వాత ఎక్కడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ అయిపోయి భూములు ఆక్యుపై అయ్యి రైతులు ఇబ్బంది పడతా అంటే, అక్కడ ఉన్నటువంటి జనాలు ఇబ్బంది పడతా అంటే వాళ్ళ తరపున పోయి నిలబడలేదా? అరే పాలమూరు రంగారెడ్డి లోపట ఎత్తిపోతల పథకం వస్తే అక్కడ దాదాపు 150 మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే 2000 మంది ఇప్పటికీ శరణార్థులై కంప్లీట్గా వాళ్ళందరూ కూడా ఇండ్లు కోల్పోయి నిర్వాసితులు అయిపోతే వాళ్ళ తరపున మాట్లాడి వాళ్ళ తరపున గొంతెత్తి వాళ్ళ కోసం నిలబడ్డ వ్యక్తి పాశం యాదగిరి పృథ్వీరాజ్ అన్న కాదా? ఇవన్నీ చూస్తున్నారా? రోజుకొక సమస్య మీద బయలుదేరుతారు కదా వాళ్ళు. వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తున్నారు? వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతలేరా? వీళ్ళు విద్వేషకారులు లెక్క కనబడుతున్నారు. అంటే వీళ్ళని ఎక్కడైనా ఆపేయాలి, అణిచివేయాలని కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా మనం? అంటే వీళ్ళు మాట్లాడితే సమాజం వింటది అని చెప్పేసి, వీళ్ళని మాట్లాడొద్దు అని చెప్పేసి వీళ్ళని అణిచివేసి వీళ్ళ గొంతుకలని ఆపేసే కుట్ర ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా మనం? అంతే కదన్నా. ఇప్పుడు ఎప్పుడైనా సరే తిరుగుబాటు మొదలైనప్పుడు దాడి మొదలైంది. ఆ తిరుగుబాటు ఖచ్చితంగా ప్రభావం చూపెట్టగలుగుతుంది అన్నప్పుడు దాన్ని ఎట్టి చేసి క్లోజ్ చేయాలనుకుంటారు. పృథ్వీరాజ్ అన్న తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రతి సమస్య మీద, ప్రజల పక్షం నిలబడి ప్రతి సమస్య మీద మాట్లాడుతున్నాడు. మనం రోజు చూస్తాం. మనం కూడా చాలాసార్లు వెళ్ళిన మా సమస్యల దగ్గరికి అన్నతోటి కలిసి ప్రతి సమస్య మీద మాట్లాడితే అది చాలా ప్రజల లోపలికి వెళుతున్నది. ప్రభుత్వానికి చాలా డ్యామేజింగ్ ఉన్నది. ప్రభుత్వం యొక్క అసమర్థతను ఆయన చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నాడు. ఈ నేపథ్యం లోపల ఎక్కడ పృథ్వీరాజ్ గారు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల మీద ప్రభావం చూపెడతాడో అన్నటువంటి ఒక ఆలోచన వెలులోపట వచ్చి ఒక సందర్భం కోసం ఎదురు చూసి ఈరోజు ముప్పేట దాడికి దిగుతున్నారు. పృథ్వీరాజ్ గారిని ఆయన పిచ్చోడు అని చెప్పి మాట్లాడే పోస్టులు పెడుతున్నారు టీడీపీలో. ఆయన తెలంగాణ పిచ్చోడు. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ప్రజల కోసం సొంత జీవితాన్ని త్యాగం చేసుకొని పెళ్లి కూడా చేసుకోండి అని చెప్పి, తెలంగాణ వచ్చేదాకా నేను పెళ్లి చేసుకోని అని చెప్పి కూసుండి ఆయన తెలంగాణ కోసం కొట్లాడి TNN తెలంగాణ న్యూస్ నెట్వర్క్ అని చెప్పి ఒక ఛానల్, శాటిలైట్ ఛానల్ పెడితే అప్పుడున్నటువంటి ఈ పెత్తందారి ఆంధ్ర మీడియా అనేక ఇబ్బందులకు గురి చేసి ఎంత గొప్ప నియమ నిబంధనలతో పెట్టుకున్నాడు అంటే ఆయన, నేను స్పాన్సర్షిప్ తీసుకోను, ఎవ్వరికి కూడా అడ్వర్టైజ్మెంట్ చెయ్య, ఎట్లొస్తాయో డబ్బులు అట్లా వస్తాయి, ఇది ప్రజలను నడిపించుకుంటారు కావచ్చు, అంతేగాని ఇక్కడ ఇది కేవలం ఈ ఛానల్ తెలంగాణ లోపల ఉన్నటువంటి సమస్యను చాలా నిర్భయంగా
నిష్పక్షపాతంగా చూపించి వాళ్ళకి న్యాయం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన పెట్టిండు ఛానల్. ఉమ్, ఉమ్. దాన్ని అనేక కుట్రలు చేసి ఆ ఛానల్ని మూయించే ప్రయత్నం చేసిర్రు. కాకపోతే ఇప్పటికీ వస్తుంది, అది మళ్ళీ రీగైన్ అవుతుంది, మళ్ళీ డెఫినెట్గా వస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ తెలంగాణ ప్రజల సమస్యల కోసం ఒక ఛానల్ ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు అన్ని పార్టీలకు అమ్ముడు పోయినాయి. అవును అవును ఇట్లాంటి అనేక చాలా నష్టపోయింది ఆయన, దగ్గర 10 కోట్ల రూపాయల వరకు నష్టపోయాడు. తెలంగాణ ప్రజల దగ్గర నుంచి ఏమన్నా నేను ఇంత నష్టపోయానని చెప్పి ఆయన విక్టిమ్ కార్డ్ ఏమైనా ప్లే చేసిండా? అనేక సమస్యలు మనకు వెలుగుమట్ల చూసుకున్న కుమ్మెర ఘటన ఎంత దుర్మార్గం అన్న, రాజకీయంగా కుమ్మెర ఘటనను వాడుకున్నటువంటి అనేక మంది వాళ్ళ నడి రోడ్డు మీద ఇడిచిపెట్టి అవును. ఇడిచిపెట్టి ఆ అన్నకు ముచ్చట తెలుసుతోటే వాళ్ళకి ఫోన్ చేసి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఆరోగ్యం చెడిపోతే ఆమెను తీసుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెకు ట్రీట్మెంట్ చేయించి ఇప్పటికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పటికి పృథ్వీరాజ్ అనే చూసుకుంటాడు. అవును అవును ఇప్పటి అంటే ప్రతి సమస్య మీద మొన్న రైతులు కల్లాల కాడ రైతులు ఎరుస్తా అంటే వలిగొండలో 3 గ్రామాలు తిరిగినాం. 3 గ్రామాలలో మనం అందరం కలిసిపోయినాం. 3 గ్రామాలల్లో అక్కడికి పోయి రైతులు ఎంత కన్నీళ్ళు పెట్టుకున్నారన్న. అవును. కింద ధాన్యము చెదలు పట్టింది, మనం విజువల్స్ కూడా ఉన్నాయి. కింద ధాన్యం చెదలు పట్టిపోయింది, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. మక్కలు దగ్గర 50-60 లారీలలో ఉన్నాయి లేవా. అవును. అట్లే మొన్న వాన వచ్చింది, తడిసిపోయా. మేము కొంటాం, ఒక పొన్నం ప్రభాకర్ ఒకటి రిలీజ్ చేస్తాడు, ఉత్తమ్ కుమార్ ఒకటి అంటాడు, కుమార్ రెడ్డి రిలీజ్ చేస్తాడు, మేము తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చుకుంటాం అని చెప్పి అన్నట్టు. అరే తడవక ముందు ఎందుకు కొనేదిరాపోయి నువ్వు? ఇది కదా కావాల్సింది. తడవక ముందు మంచిగా ఉన్నప్పుడు, తాజాగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కొనలేకపోయినావు? ఒక 70,000 బస్తాల ధాన్యం, దాదాపు 1,00,000 బస్తాల ధాన్యము కేవలం వలిగొండ ప్రాంతం లోపటనే 2 నెలల సందే కల్లాల కాడుంటే ఏంటది? రైతు ఇంకేనాడు బాగుపడతాడు? ఆ సందర్భంగా మీరు ఒక పాట కూడా పాడారు కదా ఒకసారి. తప్పకుండా. ఏ సందర్భం వచ్చినప్పటికీ కూడా మనం మన తెలంగాణ లోపల ఉన్నటువంటి ఒక గొప్పతనం మాటో పాటో. నేను అందుకే కొన్ని సందర్భాలలో అంట, తెలంగాణ అంటే గడుసు మాట గద్దర్ పాట. ఇక్కడ అందరు గద్దర్లే. అవును. గద్దర్ వారసత్వాన్ని అందిపించుకున్న వాళ్ళే అందరూ. గద్దర్ అనేది గొప్ప టైటిల్ అది. అవును. ఇది విప్లవాత్మకమైనటువంటి విప్లవం అనేది పంజాబ్ లోపల గద్దర్ అంటే విప్లవం. అవును అవును. అట్లాంటి నేపథ్యం కలిగిన వాళ్ళం కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడుడే పాట పాడుడే. కన్నీరు పెడుతున్నాడమ్మా తెలంగాణ రైతన్నా, పానాలు పోతున్నాయమ్మా రేవంత్ రెడ్డి రాజ్యానా, తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే, తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే, నైజాము రేవంతు రాజ్యములో రైతు కుతికే మీద ఊరితాడులే, తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే, తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే, బురదలోన కాలు వెట్టి బువ్వదీయంగా పరుగులు వెట్టి, బురదలోన కాలు వెట్టి బువ్వదీయంగా పరుగులు వెట్టి, కర్రుకు నాగలి గట్టి కాళ్ళు నొయ్యంగా సాళ్ళన్ని దున్ని, నడుములొంచి నాటేసి పసి చేనుకో నీళ్లు బట్టి, నడుములొంచి నాటేసి పసి చేనుకో నీళ్లు బట్టి, పండి పంట చేతికస్తే వాన దేవుడు పగబట్టే, పండి పంట చేతికొస్తే వాన దేవుడు పగబట్టే, కాలము కలిసొచ్చి కల్లాలకొస్తే, కాలము కలిసొచ్చి కల్లాలకొస్తే, కాంగ్రెసు రాజ్యము కన్నీళ్లు పెట్టిచ్చే, కన్నీరు పెడుతున్నాడమ్మా తెలంగాణ రైతన్నా, పానాలు పోతున్నాయమ్మా రేవంత్ రెడ్డి రాజ్యానా, అప్పు మీద అప్పులాయే ఆలి పుస్తేలు అమ్ముడాయే, పెట్టుబడికి ఉప్పు ఉట్టక కంట్లే దుఃఖమాగదాయే, కొనటోడు కొనడాయే అరే కొన్నోడు ధర ఇయ్యడాయే, కడుపు నింపే రైతు కడుపు నిండదాయే, పురుగు మందుల డబ్బా పాశమన్నమాయే, కన్నీరు పెడుతున్నాడమ్మా తెలంగాణ రైతన్నా, పానాలు పోతున్నాయమ్మా రేవంత్ రెడ్డి రాజ్యానా. కాబట్టి రైతుల యొక్క అరిగోస, వాళ్ళు పడుతున్నటువంటి ఎంత కష్టం అన్న, పెట్టుబడికి అప్పే, ఎరువులు కొట్టానంటే అప్పే, అన్నిటికీ అప్పే అవుతుంది. లాస్ట్కు మిగిలేది అప్పే అవుతుంది. ధాన్యం తడిసిపోయిన తర్వాత, ఖరాబ్ అయిపోయిన తర్వాత, చెదలు పట్టినాక, పురుగు పట్టినాక ఇక అది ఎందుకు పనికి వస్తుంది? కొనేటోడు ఉన్నాడా? ఈరోజు మిల్లు దగ్గర అమ్ముదాం అని పోతే మిల్లోళ్ళు ఏం చేస్తున్నారు? వాని ఇష్టం ఉన్నాడు, దళారులు అయిపోయారు కదా అంతా, వాని ఇష్టం ఉన్న ధరకు కొంటాడు.
ఈరోజు ఇది కూడా ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. ఏంటంటే మిల్లులు ఎందుకున్నాయన్న, ఉమ్, ఉమ్, ఉమ్. బియ్యాన్ని పాలిష్ చేసి బస్తాలకి ఎక్కిచ్చి ఇవ్వాలి, పని గది అవును. మిల్లర్లది. సరే కొనేది కొంతవరకు ఇచ్చిరు కావచ్చు. ఈరోజు ప్రతి రైస్ మిల్లు కూడా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీస్ లెక్క తయారైపోయినాయి తెలంగాణలో. ఉమ్, ప్రభుత్వం పట్టించుకోక రేపటి రోజున వాళ్ళ చేతులకి వెళ్ళిపోతుంది రైతుల యొక్క భవిష్యత్తు మొత్తం. నువ్వు ఇక్కడ క్వింటాల్ బియ్యము 2,000 రూపాయలు ఇచ్చుకుంటారు, మనకి 25 కిలోల బియ్యము 1600 1800 ఉంటుంది. ఎంత దోపిడీ అన్న ఇది? అవును. రైతు ఎంత నష్టపోతున్నాడు? అట్టేనే వస్తున్నాయి. నువ్వు కొనుడు అమ్ముడు లారీలలో వేసుకొచ్చి నువ్వు అందులో గోదాంలో పెట్టుకొని తర్వాత నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకున్నాడు చాలా ఈజీ. బురదలకు దిగన్నా, సాల్ చే మొత్తం నాగలు పట్టి దున్నన్నాయే, విత్తనాలు వేయన్నాయే, దాన్ని పంటను కాపాడన్నాయే, ఎరువులు కొట్టన్నాయే, కోత కొయ్యన్నాయే, తూర్పాన వట్టన్నాయే, ఇవన్నీ చేయాలి. అన్నీ కూడా ఒక్కరు చేసుకునే రైతులు కూడా ఉన్నారు. ఉమ్, ఉమ్. కష్టపడి ఒక్కడే చేసుకునే రైతులు కూడా ఉన్నారు. అట్లా అంత రైతు కష్టపడతా అంటే ఆ కష్టానికి ఏమాత్రం విలువనివ్వనటువంటి ప్రభుత్వాలను ఈరోజు మనం గత 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాం తెలంగాణ వచ్చినాక కూడా. సో ఇంకోటి రీసెంట్గా తెలంగాణలో అంటే మన మహానాడులో అంటే ఏపీలో మహానాడులో కొంతమంది నాయకులు తెలంగాణ ఉద్దేశించి మాట్లాడుతూ అందులో ప్రధానంగా తెలంగాణ అనే పదం డిక్షనరీలే లేదు అని చెప్పేసి మన బక్కని నరసింహ ఆయన పేరు, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు. సో మనకేమో తెలంగాణ చూసుకుంటే ఎన్నో వందలేళ్ల చరిత్ర నుంచి మన తెలంగాణ అనేది ఉంది. సో ఏం చెప్తారు ఆయన కౌంటర్? కౌంటరు అన్న, ద్రోహులు ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు రావణ లంక లోపట రావణాసురుడు, 10 తలల రావణాసురుడు, అంత గొప్ప తెలివితేటలు గల రావణాసురుడు చచ్చిపోయింది విభీషణుడు అనేటటువంటి ఒక ద్రోహి వల్ల. ఈరోజు ఇట్లాంటి ద్రోహులే. అందుకే మన తెలంగాణ లోపట ఇట్లాంటి ముందే గమనించి అనేక సంవత్సరాల క్రితం ఒక స్లోగన్ ఏమొచ్చిందన్న, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడదాం, ప్రాంతపు వాడే దోపిడీ చేస్తే ప్రాంతం లోపటనే పాత్ర పెడదామని చెప్పని అన్నారు. ఇట్లాంటి వాళ్ళను ప్రాంతం లోపటనే పాత్ర పెట్టాలి. అది ఏ రకంగా అనేది, రాజకీయంగానా ఎట్లా అనేది, ఆర్థికంగా అనేది తర్వాత. ఎందుకంటే ఈరోజు మనకు ఒక మోటు సామెత ఉన్నది తెలంగాణ లోపల, మొగన్ సొమ్ము తిని మిండని పాటవాడు అనేది ఒక సామెత ఉన్నది. ఈ రోజు అట్లే ఉన్నది. తెలంగాణ పదం డిక్షనరీలో లేదా. 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణ ఇది. తలయింగులు అనేది మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వరకు మాత్రమే కాదు, కేరళ వరకు, చోరుల వరకు, ఇటు పాండ్యుల వరకు కూడా మన సామ్రాజ్యం విస్తరించినటువంటి చరిత్ర ఉన్నది మనకు. అట్లాంటి చరిత్ర 2500 సంవత్సరాల చరిత్ర తెలంగాణ అనే పదానికి ఉన్నది. తలయింగులు మీరు చరిత్ర ఒకసారి చదివితే అందులో అర్థమైపోతుంది. కాకతీయ సామ్రాజ్యము ఎక్కడి వరకు వ్యాపించి ఉన్నది అన్నప్పుడు పోర్ట్ ఏరియా వరకు వ్యాపించి ఉన్నది. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? ఓరుగల్లు జిల్లా ఎక్కడున్నది? తెలంగాణ లోపల కాదా? పదాలుగా ఉన్నంటే భారతదేశానికి ఒకప్పుడు మరి హిందూ అనే పదం ఒక జియోలాజికల్ వర్డ్. అంతకుముందు భరతఖండము మనకి ఇప్పటికీ మన వాంగ్మయంలో చూస్తే అర్థమైపోతుంది. అంటే భరతవర్షం ఏరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలేశి ఈశాన్య ప్రదేశం అని చెప్పి మన వాళ్ళు పూర్వాంగం చదువుతారు. అంటే ప్రతి నేమ్ ఏర్పడడానికి ఒక పేరు, ప్రాంతానికి ఒక పేరు రావడానికి అది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరుగుతుంది. అది అంతే. నువ్వు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేకపోతే ప్రాంతం భూమి మీద లేకుండా పోదు కదా. ప్రాంతం భూమి మీద లేకుండా పోదు. ప్రాంతం యొక్క భాష అనేది పుట్టుకొచ్చింది. ఆ భాష ఏ బౌండరీస్ వరకు ఉన్నదో ఆ బౌండరీస్ వరకు ఉన్నది. దాని ఎట్లా కాదంటాం? కాబట్టి వీళ్ళందరూ కూడా ద్రోహులు, తెలంగాణ ద్రోహులు. వీళ్ళకు ప్రాంతపు అస్తిత్వం గురించి అవసరం లేదు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎవరి పాటైనా వాడతారు. వీళ్ళు చంద్రబాబుకు బానిసలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నోట్లకెళ్ళి ఇట్లాంటి పదాలే వస్తాయి. ఇది ప్రాంతం, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకు పదవి కావాలి, వాళ్ళకు పైసలు కావాలి, వాళ్ళు బతకాలి. సరే ఇట్లా తెలంగాణను తిట్టుకుంటా బతుకుతా అని చెప్పారంటే బతుకురు బై. ఇదే బిచ్చాం తెలంగాణ వేసేది. సో ఇంకోవైపు రీసెంట్ అంటే ఈ తెలంగాణ విషయం అంతా కూడా ఒకసారి పక్కన పెడితే మనము రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం గురించి మాట్లాడుకోవాలి. అందులో ప్రధానంగా చెట్ల పైన, అడవుల పైన, అడవు తల్లుల పైన దాడి జరుగుతుంది. కేంద్రంలో కూడా అదే జరుగుతుంది, రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. సో రాష్ట్రంలో విషయానికి వస్తే రీసెంట్గా కేబీఆర్ పార్క్ కావచ్చు, అంతకుముందు హెచ్సియు భూములు కావచ్చు, మూసీ నది సుందరీకరణ, ఆ పరివాహక ప్రాంతాల్లో అంటే ప్రకృతి విధ్వంసం కంప్లీట్ కావచ్చు, పర్యావరణ ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. సో ఏం చెప్తారు విధ్వంసం అంటే? మీరు గతంలో చాలా సందర్భాల్లో మీరు కూడా పోయినారు, ఆ ప్రకృతి ఒడిలోకి పోయి అక్కడ పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి, అండ్ దీని కోసం ప్రొటెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు? ఈ విధ్వంసం అంతా ఇలా ఆగకపోతే ఎట్లా పరిస్థితి? అంటే భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రజానికం చైతన్యవంతం ఎందుకు కాదంటే, మనకున్న రిసోర్సెస్ని ఎట్లా ఉపయోగించుకోవాలో మనకు తెలియక అన్ని వ్యవస్థలన్నీ కూడా కంప్లీట్గా అగ్రవర్ణాల చేతిలోపట ఉండటం. ఆ అగ్రవర్ణాలు బిజినెస్ ఎట్లా చేయాలని అంటే బిజినెస్ చేసేదానికి ఒక వర్గాన్ని ఏర్పాటు చేశారు, ఒక కులాన్ని ఏర్పాటు చేశారు. ఫలానా వాళ్ళు బిజినెస్ చేయాలి. ఆ బిజినెస్ ఫలానా వాళ్ళు చేసేవారికి అది కంటిన్యూ అయ్యేవారికి, ఈనాటికి అది కంటిన్యూ అవ్వడం వల్ల మొత్తం రిసోర్సెస్ని ఎట్లా వాడుకోవాలి, మనం ఎట్లా కన్జ్యూమ్ చేయాలన్నటువంటి విషయం సామాన్య ప్రజానికానికి తెలియదు. తెలియనప్పుడు ఏంది, వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఏదో పట్టించుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? దోపిడీదారులు. ప్రకృతి విధ్వంసం జరుగుతూ ఉన్నది.
దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. అస్సాం అడవుల లోపల చూసినా, ఇటు వచ్చేసి మనకు మధ్య భారతం లోపల ఛత్తీస్గఢ్, కర్ణాటక బీజాపూర్ ఈ ఏరియా లోపల, దంతెవాడ ఏరియా లోపల చూసినా, తెలంగాణ కూడా అందులోపట విక్టిమ్ ఏరియానే. తర్వాత ఇక్కడ మన తెలంగాణ లోపల మొన్న విధ్వంసం రీసెంట్గా దామగుండం ఫారెస్ట్, అక్కడికే మనం పోయింది కూడా, ఎక్కువ దాన్ని అడ్రస్ చేసినాం కూడా. అక్కడ ఉండి ఆ చెట్లను, ఆ అడవిని రక్షించాలి. అది కంప్లీట్గా గ్రాస్ ల్యాండ్, అది గ్రాస్ ల్యాండ్, ఎర్రమట్టి నేల. ఆ గ్రాస్ ల్యాండ్ వాటర్ ఎన్కాచ్మెంట్ ఏరియా. అది అక్కడ వర్షం పడితే జారిపోవు వాటర్. ఆ చెట్లు, అక్కడ ఉన్నటువంటి గుబురు చెట్లు కావచ్చు, ఆ రాళ్ళు కావచ్చు, వాటర్ని స్టోర్ చేసి దాన్ని భూగర్భ జలాల లోపలికి పంపించే విధంగా ఒక గ్రేట్ వాటర్ ఎంక్రోచ్మెంట్ ఏరియా లెక్క అది పనిచేస్తున్నది. దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు భూగర్భ జలాల స్థాయి పెరిగి వాళ్ళ పంటలు, వాళ్ళకి ఎక్కడ బోర్ వేసినా కానీ అతి తక్కువ ఫీట్ల లోతు లోపల బోర్ పడుతుంది వాళ్ళకు. ఎందుకంటే ఈ దామగుండం ప్రాంతం అనేది వాటర్ని అట్లా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం లోపల ఈరోజు నేవీ రాడార్ స్టేషన్ తీసుకుని మూసి స్టార్ట్ అయింది కూడా అక్కడే కదా. మూసి ఎస్, వాటర్ స్ప్రింగ్ నుండే, చిన్న వాటర్ స్ప్రింగ్, నీటి బుంగలను, చిన్న వాటర్ స్ప్రింగ్ ఏరియా నుండి ఇక్కడ అనంతగిరి ఫారెస్ట్ లోపల ఒక పాయ, దామగుండం మధ్య ప్రాంతం లోపల ఒక పాయ ఉంది. ఈ రెండు వాటర్ స్ప్రింగ్స్ మేము ఆ నీళ్లు తీసుకొని తాగచ్చు అక్కడ. ఎంత నీటి బుడగ, చిన్న బుడగలకి వెళ్ళి మూసి, ఇంత పెద్ద మూసీ నది వస్తుంది. ఆ మూసీ నది ఈరోజు కంప్లీట్గా నాశనం అయిపోయేటటువంటి స్థితికి ఒక భవిష్యత్తు లోపల వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ అట్లాంటి నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. అంత దారుణంగా అక్కడ ఉన్నటువంటి చెట్లను కంప్లీట్గా డిమాలిష్ చేసేసారు. కంప్లీట్ మొత్తం విధ్వంసం సృష్టించేసారు. పచ్చగా ఉన్న నేల ఎర్రగా అయిపోయింది. ఈరోజు మీరు అక్కడ రాణిస్తలేరు, లోపలికి దామగుండం ఫారెస్ట్ లోపలికి రాణిస్తలేరు. అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది అక్కడ. సో దేశవ్యాప్తంగా మనకు ఇక్కడ తెలుసు, దాదాపు 22,000 ఎకరాల అడవి మధ్య భారతదేశం లోపల నాశనం అయిపోయింది. మీరు ఇప్పటికీ మ్యాప్స్ ఓపెన్ చేస్తే కనబడుతుంది. అది ఎందుకు చేస్తున్నారా అంటే అక్కడ నక్సలైట్లు అని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు. కానీ నక్సలైట్లు ఎక్కడ ఉన్నారు? అయ్యేపాయ వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ లోపల పడి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఏంటంటే హక్కు ఇచ్చింది భూమి మీద, ఇటు మూలవాసులకు కానీ మెయిన్గా ఆదివాసులకు అడవి మీద హక్కు ఇచ్చిండు. భారత రాజ్యాంగం ఇచ్చింది, అంబేద్కర్ కల్పించిండు. ఎందుకంటే గతం లోపల బ్రిక్స్ అనే ఒక ఆర్మీ ఆఫీసరు ఇండియా లోపల అనేక ప్రాంతాలని తిరిగి, ముఖ్యంగా అడవులను తిరిగి, ఈ భారతదేశం లోపల ప్రధానమైనటువంటి రిసోర్సెస్ ఐరన్ ఓర్, బాక్సైట్, క్వాడ్జ్, ఇది లక్షల టన్నుల స్థాయి లోపల భారతదేశం లోపల ఉన్నది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే భవిష్యత్తు లోపల ఒక మంచి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఒక గ్రేట్ రిసోర్స్ అవుతుంది అని చెప్పిండు. అప్పుడు దీన్ని గమనించినటువంటి అంబేద్కర్, రైట్, ఇక్కడ ఉన్నటువంటి సంపదను విదేశీ పెట్టుబడిదారులు దోచుకోవడానికి ప్రయత్నం చేసే ప్రమాదం భవిష్యత్తు లోపల ఉంటుందని చెప్పి అడవి మీద హక్కు ఆదివాసులకు ఇచ్చిండు. సో ఇప్పుడు అడవిని లాక్కోవాలంటే ఏం చేయాలి? అక్కడ ఆదివాసులు ఉండదు కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఈరోజు ఏమనంటే ఆదివాసులు, నక్సలైట్లు ఉండడం వల్ల అడవి లోపలికి అభివృద్ధి, డెవలప్మెంట్ జరుగుతున్నాయి అంటే, అరే నీ రోడ్డు పోతుంది, నీ లారీ పోతుంది, నీ మిషనరీ పోతుంది, 22,000 ఎకరాల అడవిని నువ్వు విధ్వంసం చేయగలుగుతావు, మళ్ళీ డెవలప్మెంట్ ఎందుకు పోదే? అన్నీ కూడా ఇవన్నీ బూటకప్ మాటలు. ఈ బూటకప్ మాటలతోటి అంత పెద్ద అడవిని నాశనం చేశారు. లంగ్స్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి ఊపిరితిత్తుల వంటి ప్రదేశము మధ్య భారతం. ఈరోజు 22,000 ఎకరాల అడవి నాశనం అయిపోయిందంటే ఎంత జీవ వైవిధ్యం లోపల మార్పులు వచ్చి ఉంటాయి. సైకిల్, ఎన్వైరన్మెంట్ సైకిల్ అనేది ఎంత బ్రేక్ అయి ఉంటుంది మొత్తం. అంతేకాకుండా మనకు అక్కడ ఉన్నటువంటి అనేక రకాల జాతుల యొక్క పక్షులు, దాంతో ఒక చైన్ సిస్టమ్ లాగా ఏర్పడేటువంటి ఒక వాతావరణ పరిస్థితులు అది బ్రేక్ అయిపోయి ఆ ప్రాంతం అంతా కూడా భవిష్యత్తు లోపల నాశనం. మీరు ఇప్పటికీ చూడండి, బూడిద కలర్ లోపల ఎర్రగా మొత్తం నెర్రలు వారిపోయినటువంటి పరిస్థితి, అడవి అంతా కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం దవేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి. సో మీరు దీనిపైన ఒక పాట కూడా పాడారు లాస్ట్ టైం దామగుండం పోయినప్పుడు. ఒకసారి ఆ పాట. వద్దురా నర కొద్దురా, చెట్టును నర కొద్దురా, కొమ్మరా దిరెమ్మరా, నీకు నీడనిచ్చే అమ్మరా, కాటిలో నా కాలుతుంటే కన్న తల్లే రాదురా, కాటిలో నా కాలుతుంటే కన్న తల్లే రాదురా, కట్టెలల్లాలుముకోని తోడు వచ్చే అమ్మరా,
నీకు తోడు వచ్చే అమ్మరా, వద్దురా నరకొద్దురా, అమ్మను నరకొద్దురా, కొమ్మరా అదిరెమ్మరా, నీకు నీడనిచ్చే అమ్మరా. జీవమిచ్చిన భూమి తల్లికి పచ్చని చీరే అడవిరా, జీవమిచ్చిన భూమి తల్లికి పచ్చని చీరే అడవిరా, ఆ అడవినే నువ్వు నరికి వేస్తే, ఆ అడవినే నువ్వు నరికి వేస్తే అత్యాచారము సోదరా, అమ్మకు అత్యాచారము సోదరా. వద్దురా నరకొద్దురా, అమ్మను నరకొద్దురా, వద్దురా నరకొద్దురా, అడవిని నరకొద్దురా, కొమ్మరా అదిరెమ్మరా, నీకు నీడనిచ్చే అమ్మరా. ఈ పాట చాలా భావోద్వేగంగా రాసినాం. ఎందుకంటే అటు అస్సాం లోపట, హిమాచల్ లోపట కాజీరంగా అడవి, ఇటు గుజరాత్ లోపట, ఆ తర్వాత హస్దేవ్ అని చెప్పి ఈ ఛత్తీస్గఢ్ లోపట, మధ్య భారతం లోపట దాము ఏకకాలంలో ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని ఓటెన్ కోటి జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ అడవి మీద ఈ దాడేంది, ఈ అడవి తల్లి మీద ఇంత దాడేంది, ఇంత విధ్వంసమైంది. అరే రేపటి రోజున భవిష్యత్ తరాలకు ఇప్పటికైనా మనకైనా ఇప్పటికే ఢిల్లీలో ఎట్లాంటి కాలుష్యం పెరిగిపోతున్నది. అరే మొన్న హైదరాబాద్ లోపల ఎంత తీవ్ర స్థాయికి పోయింది, ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయికి కాలుష్యం పెరుగుతుంది. కనీసం పట్టించుకునేటటువంటి ఒక ఒక స్పృహ లేదా, వాతావరణ స్పృహ లేదా. సో ఒక మిత్రుడు ఒక సోషల్ జస్టిస్తో పాటు, ఎకనామికల్ జస్టిస్తో పాటు, పొలిటికల్ జస్టిస్తో పాటు ఎన్వైర్న్మెంట్ జస్టిస్ కూడా కావాలని చెప్పి ఒక నినాదం గందికే పుట్టింది. ఈరోజు అది కూడా కావాలి. ఖచ్చితంగా పాటగానో మాటగానో పోరాటంగానో మనం డెఫినెట్గా మనం బతకాలంటే, మన భవిష్యత్ తరాలు బతకాలంటే మంచి గాలి కావాలి, మంచి వాతావరణం కావాలి. ఆ వాతావరణాన్ని ఇచ్చేది అడవి తల్లి కాబట్టి అడవులను రక్షించుకునేటటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి మనందరం కూడా ఆ అడవిని రక్షించుకునేటటువంటి పోరాటంలో కూడా భాగస్వామ్యం కావాల్సింది. ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే సామాన్యుడు బతకలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇందులో పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. అవి పెరిగిపోవడం వల్ల నిత్యావసరాల ధరలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. సో దీని గురించి ఒకవేళ బీజేపీ నాయకులకు మాట్లాడితే మాత్రం లేదు, ఆడ యుద్ధం వచ్చింది, యుద్ధం వల్ల ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది చెప్తా. అంటే దేశం కోసం, ధర్మం కోసం పెరగడంలో తప్పు లేదు, మేము ఎంతైనా సరే పే చేస్తాం, 500 లీటర్ అయినా సరే కొంతమంది చూసి బీజేపీ నాయకులు ఆ విధంగా మోటివేట్ చేస్తారో వీడియోలు చేస్తారు. ఇంకొంతమంది ప్రజలు కూడా అయితే ఏమైంది, ఆడ వారు ఉంది కాబట్టి పెరిగినాయి, సరే కడతాం, ఏముంది ఇక తప్పదు మాకు అని చెప్పేసి మాట్లాడతాం. అంటే సామాన్యుడి నడ్డి విరుగుతున్న పరిస్థితి. సో ఇటు ప్రజలు తప్ప ప్రశ్నిస్తలేరని చెప్పేసి ఒకవైపు ఉంటే, ఇటు పాలకుల తప్ప ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు అని చెప్పి ఇంకోవైపు. సో ఏమనుకోవచ్చు ఇదంతా కూడా, అంటే ఆర్థికంగా కంప్లీట్గా అతలాకుతలం అవుతున్నాం, ఇటు రూపాయి పతనం అవుతుంది, పెరిగిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది. అంటే ఇక్కడ చూసినా సరే సమస్యల్లో కొట్టుమిట్టలాడితే మన భారతదేశం. ఎప్పుడైనా ఒక నిజాన్ని కప్పిపుచ్చడానికి అస్త్రం మనకు ఫేక్ ప్రాపగేషన్, ఫేక్ ప్రాపగండా. నీకు యుద్ధం వచ్చినప్పుడు మనం కేవలం ఆయిల్ సప్లైస్ మాత్రమే మనం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తలేము. మనం ఇక్కడ నుంచి పప్పులు, గోధుమల దగ్గర నుంచి మొదలు పెడితే బీఫ్ వరకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అనేకమైనటువంటి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ అక్కడి నుంచి ఇటు ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే దేశంలో ఈరోజు ఆయిల్కి ఎందుకు ప్రాబ్లం అవుతున్నది? సరే మనకు ఇటు అరబ్ కంట్రీస్ నుంచి మనము ఆయిల్ అనేది మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కావచ్చు. ఈ విషయం లోపట మొన్నటిదాకా ప్రభుత్వం ఏమన్నదన్నా అట్లాంటి ల్యాక్ ఆఫ్ ఆయిల్ అనేది ఏం లేదు, అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. డెఫినెట్గా మనం సోర్స్ ఉంది, ఇంకా మనకు అట్లాంటి పరిస్థితి ఇంకా రాలేదు. కాబట్టి ప్రభుత్వము అధికారికంగా వెల్లడించేంత వరకు కూడా మీరేమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి బెంగాల్ ఎలక్షన్ ముంగట చెప్పింది. బెంగాల్ ఎలక్షన్ అయిపోవడంతోటే 3-4 రోజుల వ్యవధి లోపల ఎంత పెరిగిందన్న పెట్రోల్? 8 రూపాయల రేటు దాకా పెరిగింది. అంటే ఇప్పుడు మేము దేశం కోసం, ధర్మం కోసం, ఎన్నేళ్ళు రాబాయి దేశం కోసం, ధర్మం కోసం ఈ పార్టీ ఎన్ని సందర్భాల లోపల వాడుకుంటుంది? అరే 2014 నుంచి అదే 2014 ఇంకెన్నడు చేంజ్ చేస్తారు? ఇంకెన్ని సంవత్సరాల సమయం కావాలి ప్రజాస్వామ్య దేశం లోపల మీకు? ఇంక దేశం కోసం, ధర్మం కోసం మనల్ని మనం ధ్వంసం చేసుకుని నాశనం చేసుకునేనా? ఇక ఇంకెప్పుడు బాగుపడతాం, ఇంకెప్పుడు అభివృద్ధి అవుతుంది? ఇంకా 12 సంవత్సరాల బట్టి దేశాన్ని మొత్తం దోచుక తింటారు. అందుకే దీంట్లో ఇద్దరు కూడా దొంగలు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. ఎందుకంటే ఆర్థిక సరళీకరణలు,
ఆర్థిక సరళీకరణలు అన్నటువంటి ఎప్పుడైతే మనము ఆర్థిక మాంద్యంతో భారతదేశం అల్లాడిపోయింది ఒక 20-30 సంవత్సరాల కిందట, ఈ పివి నరసింహారావు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ కావచ్చు, ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించుకుంటా ఆర్థిక సరళీకరణను ప్రవేశపెట్టిన తర్వాత అక్కడి నుంచి స్ఫూర్తి పొందినటువంటి బీజేపీ ఏం చేసిందంటే కంప్లీట్గా భారతదేశం మొత్తాన్ని ప్రైవేటైజేషన్ చేసే క్రమం లోపల భాగంగా నువ్వు ఇన్ని రోజులు జీఎస్టీ వసూలు చేసినావు, దాదాపు 200 లక్షల కోట్ల రూపాయల వసూలు చేస్తున్నారు. రఘునందన్ రావు చెప్పినటువంటి ఒక ఎంపీ చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారం 200 లక్షల కోట్లు, నీకు 50 లక్షల కోట్లు అయితే వరల్డ్స్ లార్జెస్ట్ థర్డ్ ఎకానమీగా ఏర్పడుతుంది భారతదేశం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు, నీ 200 లక్షల కోట్లు ఎవరి సంఖ్యలకు పోయినాయి, ఎవరి ఇంట్లోకి పోయినాయి, ఎవరి బీరువాలకు పోయినాయి తెలియదు. దాని గురించి వైట్ పేపర్ ఇవ్వమంటిస్తారా? ఇయ్యరు. ప్రధానమంత్రికి పిఎం రిలీఫ్ ఫండ్కి 30,000 కోట్ల రూపాయలు వచ్చినాయి కరోనా సందర్భంలో. ఇక్కడనేమో కనీసం పారాసిటమాల్ టాబ్లెట్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు, వైద్యం అందివ్వలేనటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఏర్పడ్డాయి. ఏం చేసినావు 30,000 కోట్లను? ఒకటేసారి అదాని ఆస్తులు మాత్రం ఈ కరోనా టైంలో పెరుగుతాయి. నువ్వు సొంత వైజాగ్ స్టీల్ ప్లాంట్కు వీళ్ళు ఎంత దుర్మార్గులంటే, కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీ మెయిన్గా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ వీళ్ళు. మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మికులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మాకు సొంతగానే ఉంటే ముడి సరుకు ఏమో తయారు చేసుకోవడానికి మాకు అయ్యేటటువంటి ఖర్చు 1,500 రూపాయలు, ఒక టన్నుగా అయ్యే ఖర్చు 1,500 రూపాయలు. మేము ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము, ఎక్కడో మహారాష్ట్ర లేకపోతే ఇంకా వేరే ప్రైవేట్ మైన్స్ నుండి మేము తెచ్చుకోవాల్సి వస్తుంది ముడి సరుకును. దానివల్ల మాకు అయ్యే ఖర్చు 7 నుంచి 8 వేల రూపాయలు. ఇక నష్టపోక ఏమవుతుందన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ సొంతగాని కేటాయించేటటువంటి అవకాశం ఉండి, ఇంత పెద్ద సంస్థ, 1,00,000 మంది ఆధారపడ్డటువంటి సంస్థ, చాలా పెద్ద సంస్థ, దాదాపు 2,000 ఎకరాలలో నెలకొన్నటువంటి సంస్థ, దానికి ఎందుకు ఇయ్యారన్నా సొంత మైనింగ్ కేటాయిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇచ్చేటటువంటి సంస్థగా తయారవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థ, పూర్తి కంప్లీట్ లెవెల్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ సంస్థ. అది ఎందుకు దాని గురించి ఈరోజు మీరు పట్టించుకోరు? దాన్ని కావాలని నష్టాల్లోకి నెట్టి, కావాలని సొంత మైన్స్ ఇవ్వకుండా దాన్ని కావాలని నష్టాల్లోకి నెట్టి, ఇగో నష్టం వచ్చిందని చూపెట్టి ఇప్పుడు ఆ సంస్థను మూసేసే ప్రైవేటీకరణ చేసేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు. అలాంటి ప్రతి సంస్థని, ఎల్ఐసి ఎక్కడ నష్టపోయిందని ఎందుకు ప్రైవేటైజేషన్ చేయాలి? ఎల్ఐసి కావచ్చు, బిఎస్ఎన్ఎల్ నష్టపోవడానికి రీజన్ ఏంది? నువ్వు గవర్నమెంట్లో ఉన్నవి, ఒక భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, నువ్వు దాన్ని ప్రోత్సహిస్తావా? నువ్వు ప్రభుత్వం లోపల ఉండే నువ్వు అంబానీతోటి జియో అని పెట్టించి, ఎందుకు జియో అని పెట్టించిందన్న వీళ్ళు కంప్లీట్గా బీజేపీని నరాన నింపడానికి, అది చాలా సులభతరం చేయడానికి మెయిన్గా ప్రతి ఒక్కరి చేతుల లోపల ఉన్నటువంటిది ఫోన్. ఈ ఫోన్ ద్వారా అందరిని మాయ చేయడానికి ఇది చాలా సులభతరం కావాలి. ఇన్ఫర్మేషన్ వీళ్ళకి రావాలంటే, వీళ్ళ ఫేక్ ప్రాపగండా అనేది కంప్లీట్గా పోనంటే, కాబట్టి దానికి ఆజ్యం పోసి సహకరించగలిగేటటువంటి వ్యక్తి అంబానీ. కాబట్టి ఒకటి జియోని పెట్టి మిగతా సంస్థలను నష్టపరిచి, ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చిండు మోడీ. ఇంత ప్రతి సంస్థను, ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకుంటూ వచ్చి అలవాటు పడిపోయారు జనం. దేశం కోసం, ధర్మం కోసం అదమ్ముతాడు కాబట్టి వీళ్ళు తలకాయలు ఊపాలి అంతే. ఏదో చేస్తున్నాడు మోడీ, ఏం చేస్తున్నాడో తెలియదు, చెప్పరు బయటికి. ఏమనంటే దేవుని అడ్డం పెడతారు. అరే భగవంతునికి మీ పార్టీకి సంబంధం ఏమున్నది? రాముని అడ్డం పెడుతున్నారు. రామునికి మీ పార్టీకి సంబంధం ఏమున్నది? రాముని యొక్క గుడి బయట ఉండే మట్టికి సరిపోతారా మీరు? సరిపోరు. ఎందుకంటే రాముని ఆదర్శాల లోపల వీళ్ళు కించిత్ కూడా పాటించారు కాబట్టి. వీళ్ళకు ప్రజల పట్ల ప్రేమ లేదు. దోసుకునేటోడు, అరే ఒక ఆస్తులు, అంబానీ ఆస్తులు పెరుగుతున్నాయి, అదాని ఆస్తులు పెరుగుతున్నాయి, సామాన్యుడు ఎందుకు నష్టపోతాడు? ఈ క్వశ్చన్ ఎప్పుడన్నా ప్రజలకు వాళ్ళు వేసుకుంటున్నారా? ఎన్ని రోజులు కడతారు అబ్బాయి? ఎన్ని రోజులు కడతారు? మా అంటే 1 సంవత్సరం కట్టుకుంటారు కావచ్చు. 500 రూపాయలు అవుతుంది రేపటి రోజున లీటర్ పెట్రోల్ అనుకుందాం. 500 రూపాయలు ఎన్ని రోజులు కట్టుకో? దేశం కోసం, ధర్మం కోసం 1 సంవత్సరం కడుతుంది. తర్వాత ఆర్థికం, నీకు ఖర్చు పెరిగినప్పుడు ఆదాయం కూడా పెరగాలి. ఆదాయం ఎందుకు పెరుగుతలేదు? ఇవన్నీ ఏడబోతున్నాయి, మనం కట్టిన పనులు ఏడబోతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి, మనం కడుతున్నాం, అవన్నీ ఎక్కడబోతున్నాయని ఎన్నడన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావా? ఈ ప్రజాస్వామ్య దేశం, ఇది ఒక మతానికో ఒక కులానికో సంబంధించినటువంటి దేశం కాదు. ఇదేం నియంత్రణ పాలించే దేశం కాదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు ఎన్నుకోబడినటువంటి నేతలు జీతగాళ్ళుగా పనిచేసేటటువంటి వ్యవస్థ లోపల ఉన్నాం మనం. ఆ జీతగాళ్ళు నీకు చక్కగా పనిచేస్తలేరు, నిన్నే దోపిడీ చేస్తున్నారు. నీ సంపదను ఇంకొకరికి కలెక్ట్ చేసి 10 మంది దగ్గర కలెక్ట్ చేసినటువంటి సంపదను ఒక్కరికి కట్టబెడుతున్నాడు. దాన్ని నువ్వు ఎందుకు ప్రశ్నించావని చెప్పి ఈరోజు భారతదేశ సమాజాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళను చైతన్యపరచడానికి అనేక రకాలుగా మనం పోట్లాడుతాం. ఆర్థిక వ్యవస్థ ఎందుకు నష్టపోతున్నది? ఎందుకు ఎకానమీ పడిపోతున్నది? ఆర్థిక సరళీకరణ పేరుతోటి ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తే బాగుపడాలి కదా, ఎందుకు బాగుపడతలేరు? వాళ్ళు చెప్తున్నారు కదా, ప్రైవేటైజేషన్ చేసిన మేము థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం ఇండియా అని చెప్పానంటే, సరే ఇంకెన్ని రోజులు పడుతుంది? ఓకే, ప్రైవేటైజేషన్ చేస్తున్నావు. ప్రైవేటైజేషన్ చేస్తే బాగుపడుతున్నారా? ఎందుకు ఖర్చుల పాలవుతున్నావు?
నీకు నువ్వు ప్రశ్న వేసుకో. నేను ప్రతి విద్యార్థిని అడుగుతున్నా, ప్రతి యువతను అడుగుతున్నా. ఈరోజు జెన్జీ లోపట బీజేపీకి సపోర్ట్ చేసేటటువంటి ప్రతి ఒక్కరిని నేను తిట్టువని అంటలేను. నీకు నువ్వు ప్రశ్నించుకో, నీ పార్టీని కూడా ప్రశ్నించకు, నన్ను ప్రశ్నిస్తే అడుగు. నాకు తెలిసిన అవగాహన మేరకు నేను చెప్తా కావచ్చు. ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. 12 సంవత్సరాల నుండి వీళ్ళు మంచిగా చేస్తే నీకు రేట్లు ఎందుకు పెరిగినాయి? నీ ఖర్చు పెరుగుతుంది, ఆదాయం ఎందుకు పెరుగుతలేదు? నువ్వు ఉద్యోగం కోసం ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కొంచెం లోన్ తీసుకొని నువ్వు ఒక బిజినెస్ పెట్టుకుందాం అని చెప్పని అనుకుంటే నిన్ను సిబిల్ స్కోర్ పేరు పెట్టి ఆపుతున్నారు. అరే వాడు పన్ను విధించేటప్పుడు ఎట్లా ఏమన్నా నిన్ను అడగనిస్తాడా? అడగనిత్తలేడు. కానీ వాడు నువ్వు లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? వానికి ఏం అసలు సిబిల్ స్కోర్ ఎవరు నిర్ణయిస్తున్నాడు? ఈ ప్రశ్నలు వేసుకోరా భయ్, వేసుకుంటే నీకే తెలుస్తుంది. అంటే ఈ విధంగా మీరు ప్రశ్నలు అడుచుకోండి, ప్రశ్నలు అడగండి అని చెప్పేసి మీరు చెప్తాండి. ఇలాంటి ఎవరైనా సరే సమాజంలో చైతన్యం పరిచే విధంగా కావచ్చు ఇవన్నీ మాట్లాడతారు. వాళ్ళని అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి ముద్ర వేస్తూ ఉన్నారు. అండ్ అర్బన్ నక్సలైట్ అంటే నక్సలైట్ల పని అయిపోయింది, ఇక అర్బన్ నక్సలైట్ల పని పట్టాలి అని చెప్పేసి బీజేపీ పార్టీలో నాయకులు చాలామంది చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారంటే ఇట్లా అడుగు అని చెప్పేసి ప్రశ్నించడం చెప్పడమే తప్పైపోయిన పరిస్థితి. పండుగల సాయన గుర్తుకొస్తాడు. పండుగల సాయన అప్పుడు నైజాం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భం లోపల ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ వాళ్ళు ఆయన చంపుదాం అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి నైజాం అనుచరులు, దొరలు వాళ్ళు చంపుదాం అనుకున్నారు. కాకపోతే అప్పటికి ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత, సాయనను కాపాడుకోవాల్సి వచ్చినటువంటి అవసరము ప్రజల నుంచి తీవ్రంగా వచ్చింది. ప్రజలందరూ నిలదీసినప్పుడు ఆ ప్రాంతం లోపల ఉన్నటువంటి ఒక రాణి నిజాం ప్రభు దగ్గరికి పోయి ఇట్లా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, మీరు డెఫినెట్గా ఆయనను చంపకుండా ఆపాలని చెప్పని అన్నప్పుడు ఆయన మత్మారో అని చెప్పి ఆయన వాళ్ళు ఫత్వానా సంథింగ్ అది పంపారు. అంటే వీళ్ళు దాన్ని చేంజ్ చేసారు. మత్మారోని మత్ చూడనో సంథింగ్ ఏదో ఒక చేంజ్ చేసి వీళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చారు, ఆయనను చంపేసారు. అంటే ఇక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి నీకు ఎట్లా ప్రాపగేట్ చేయాలి, ఫేక్గా ప్రాపగేట్ చేయాలి. వీళ్ళ మీద ఒక ముద్రేసేయాలి. ముద్రేసి వీడు కమ్యూనిస్ట్ కాబట్టి, వీడు చైనా ఏజెంట్ కాబట్టి, వీడు ఫలానా కాబట్టి వీడు ఇట్లా మాట్లాడుతాడు, వీడు భారతదేశ పోడు కాదు, వీడు దేశద్రోహి, వీడు అర్బన్ అది కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేయాలి. ముద్ర వేయడము. మరి అట్లా ముద్రేస్తే బీజేపీ మీదనే వేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హేమంత్ బిశ్వశర్మ దగ్గర నుంచి మొదలు పెడితే వందలాది మంది లీడర్లు కాంగ్రెస్ పార్టీ లోపల ఉండి అవినీతి మచ్చ దొడుకున్నటువంటి వ్యక్తులు. నువ్వేంది వాషింగ్ పౌడర్ నిర్మాణ కడిగినవా, ఉతికినవా? నీ పార్టీలకు రాగానే ఎట్లా వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు? ఇదెవడని అడుగుతాడా? ఇదెవడు అడగడు. నీతి మంతులే ఉన్నారు మా పార్టీలో అంటే నీతిగా మొదటి నుండి ఒకటే పార్టీలో ఉన్న కాదు కదా. భయపెట్టి బెదిరించి వేట కుక్కల్ని పంపించి వాళ్ళని లాక్కొని వీళ్ళు మంచోళ్ళు అని చెప్పి నువ్వు వాళ్ళ మీద ఈ ముద్రలు వేసేది వాళ్ళే. ఈ రాజకీయం అర్థం చేసుకోవాలి ప్రజలు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చైనా ఏజెంట్, మరి ఆయన కమ్యూనిస్టులు అన్నాడు, బిఎస్పీ అన్నాడు, సనాతన అంట, కట్టర్ సనాతనే అంట కదా. ఆయన ఏది ఆయన సినిమా స్టార్ అన్న, ఆయన ఏ సినిమా అయితే అది చూడాలి. మరి నువ్వు గట్లా మాట్లాడితే ఎట్లా? ఆయన కొన్ని రోజులు కమ్యూనిస్ట్ సిపిఎం సినిమా చేసిండు, కొన్ని రోజులు బిఎస్పీ సినిమా చేసిండు, కొన్ని రోజులు సనాతన ధర్మం అన్నాడు, రేపు ఇంకో ధర్మం అంటాడు, రేపు ఇంకోటి బాప్తిజం అంటాడు కావచ్చు, రేపు ఇంకోటి ఇస్లామిజం అంటాడు కావచ్చు. నువ్వు ఆయన సినిమా యాక్టర్ కాబట్టి ఆయన ఏ సినిమా ఇస్తే అది చూడాలి తప్పించి ఇంకా మనమే పైసలు ఖర్చు మనం పైసలు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఓటేసారు గట్లా. అట్లా ఒక సినిమా వాళ్ళు ఏదేస్తే అది చూడాలి. సినిమా యాక్టర్ ఆయన న్యాయం చేస్తున్నాడు ఆయన జీవితం లోపల. అది ఆ సినిమా ఎంత ప్రభావం చూపెట్టింది అనేది ఆయన చాలా గొప్పగా ఆయన నిజ జీవితం లోపల ఆయన జీవనటుడు. ఆయన అందుకే ఆయనకి ఇచ్చే టైటిల్ ఏంటంటే ఆయన స్క్రీన్ ముంగట నటిస్తాడు, ఆయన రాజకీయాల్లో నటిస్తాడు, బయట నటిస్తాడు. ఆయన మంచి నటుడు, ది గ్రేట్ యాక్టర్, ది గ్రేట్ ఇండియన్ యాక్టర్. ఆయనకు ఆస్కర్ అవార్డు ఇచ్చిన తప్పలేదు. కాబట్టి మరి ఒకప్పుడు చైనా ఏజెంట్ ఎందుకు ఆయనకు ముద్రేయలే మీరు? ఇప్పుడు ఒకప్పుడు సిపిఎం సిపిఐ తోటి కలిసి పోటీ చేసిండు కదా, ఎందుకు ఆ రోజు మరి ఆయన చైనా ఏజెంట్ అనలే? అరే ఉన్న ముచ్చట్ను ప్రశ్నిస్తే మేము చైనా లేకపోతే దేశద్రోహులు ఈ అర్బన్ నక్సలైట్ అనే ముద్రలు పెట్టుడు అనేది పెట్టుటోడు ఉసిగోలు పెట్టుడు ఎట్లయినా చేస్తాడు, కానీ అనుభవించేటోడు కూడా మాట్లాడితేనే బాధ అనిపిస్తుంది అంతే. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు రీసెంట్గా జెన్జీ ఉద్యమం అనేది చాలా దేశాలలో జరిగింది, ప్రభుత్వాలు కూల్చింది అండ్ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. అలాంటిది ఇప్పుడు భారతదేశంలో కూడా కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి రీసెంట్గా ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన కమెంట్స్ తర్వాత ఒక పార్టీ అనేది ఏర్పడింది, అంటే సోషల్ మీడియా వేదికగా. సో దానికి మనందరం చూసినాం. సో ఎట్లా పోదు అంటే ఆ ప్రభావం ఏమన్నా భారతదేశ జెన్జీ
పైన ఉండబోతుందా? లేకపోతే అది కూడా 4 రోజుల ముచ్చట అన్నట్టు ఉండెళ్ళిపోతుందా? దీనికి కౌంటర్ ఇస్తూ బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ శ్రేణులు మా దగ్గర ఆల్రెడీ మందు తయారుంది. హిట్ కొట్టి ఇటుక ఇంట్లో జిలపురుగులాస్ ఎట్లా కొట్టాలో అట్లా కొట్టాలని చెప్పి వీళ్ళు కౌంటర్ చేస్తా అన్నారు. సో, కాబట్టి ఏంది అది ఉద్యమం అనేది నడుస్తదా? లేకపోతే మధ్యలో ఆగిపోతదా? అది ఎవరు పెట్టిర్రు, కాక్రోచ్ జనతా పార్టీ ఎవరు స్టార్ట్ చేసిర్రు, ఇది విషయం కాదు. హ్మ్. ఫాలో అయింది 90% భారతీయులు, ముఖ్యంగా యువత. ఎందుకు? ప్రతి అంశం తెర మీదికి రావడానికి ఒక సందర్భం రావాలి. ఆ సందర్భాన్ని ఎవరు తీసుకొస్తున్నారు, ఆ సందర్భం ఎవరు క్రియేట్ చేసిరు అనేది అనవసరం. కానీ ఆ సందర్భం తీసుకొచ్చినప్పుడు 100 మంది వచ్చిర్రు అంటే హ్మ్. వాళ్ళ లోపల ఆల్రెడీ కరుడు కట్టుకున్నటువంటి బాధ. వాళ్ళకు ఒక వేదిక దొరకలే అప్పటి వరకు. ఈరోజు భారతదేశం లోపల అనేక మంది యువత నిరుద్యోగంతో హ్మ్. ఒక బిజినెస్ పెట్టుకోవాలంటే దానికి అవకాశం లేక అనేకమైనటువంటి ఆర్థిక సామాజిక ఇబ్బందులతోటి సతమతం అవుతున్నటువంటి సందర్భం లోపల ఆ బాధను ఎట్లా వ్యక్తపరచాలన్నటువంటి పరిస్థితి హ్మ్. ఉంది దేశం లోపల. మనకు కనబడే యువత వేరు. ఈ మందు గంజాయి తీసుకొని తాగి జై శ్రీరామ్ అనుకుంటా పార్టీల పేరు చెప్పుకొని దేవుని పేరు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసుకుంటా దాడులు చేసి చంపేసి హత్యలు చేసే బ్యాచ్ మనకి ఎక్కువ కనబడుతుంది. కాకపోతే చదువుకున్నటువంటి యువత భారతదేశంలో గొప్పగా ఉన్నది, ఆలోచించగలిగేటటువంటి యువత ఉన్నది. ఆ యువతకు సందర్భం రాలే, ఆ యువతకు అవకాశం రాలేదు. ఈ చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఆ దీపక్, హ్మ్. అతని పేరు ఏదో దీపకే కదా? హ్మ్. దీపక్ అనే వ్యక్తి ఆయన స్టార్ట్ చేసి ఉండొచ్చు ఎక్కడో ఉండి. కాక్రోచ్ జనతా పార్టీ అనే పెట్టుడితోటి దిస్ ఈజ్ రైట్ టైం హ్మ్. అని వాళ్ళు అనుకున్నారు. ఎంపటే అక్కడ ఫాలో కొట్టిరు. సో అదేంటంటే ఆల్రెడీ ఇటు యువత లోపల కరుడు కట్టినటువంటి వ్యతిరేకత ప్రభుత్వం మీద, అది ఒక వేదిక, ఒక సందర్భం వచ్చినప్పుడు ఎంబటే బయటపడ్డది. సో ఇది నిర్మాణాత్మకంగా పోతుందా భవిష్యత్తు లోపట అనేది ఇక ప్రభుత్వం భవిష్యత్తే నిర్ణయించాలి దాన్ని. ఎందుకంటే భారతదేశం చాలా విచ్ఛిన్నమైనటువంటి సమాజం అన్న, చాలా విచ్ఛిన్నమైపోయిన మనం అనేక ప్రాంతాలుగా, అనేక భాషలుగా భిన్నత్వం లోపల ఏకత్వంతో ఉండగలుగుతున్నాం. హ్మ్. ఆ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వమే చేస్తూ ఉన్నది. అట్లాంటి పరిస్థితుల నేపథ్యం లోపల సమకాలీన అంశాలను దృష్టిలో పెట్టుకొని, దోపిడీని, అన్యాయాన్ని, జరుగుతున్నటువంటి అరాచకాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్నటువంటి యువత మనందరికీ సమాంతరమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి కదా, ఆ లక్ష్యాల కోసం మనందరం కలిసి పోరాటం చేద్దాం, కుల మత వర్ణ వర్గ విభేదాలు లేకుండా అని చెప్పి ముందుకు వస్తే డెఫినెట్గా జంజీ ఉద్యమం అనేది వస్తుంది. కాకపోతే వాళ్ళు ఎంతవరకు మనల్ని విడగొట్టనో అంతవరకు విడగొడుతున్నారు, విడగొట్టిండ్రు కూడా. హ్మ్. కాబట్టి అది ఏమైతో చూద్దాం. ఇప్పుడు చాప కిందికి నీరు వచ్చి చాప చల్లగా అయ్యేదాకా మనకు తెలియదు. ఇక్కడ కూడా అంతే, పీక్స్కి వచ్చేదాకా కూడా ఇక్కడ చైతన్యం పుట్టదేమో అనిపిస్తుంది. కానీ దానికోసం జరగాల్సినటువంటి ప్రయత్నం మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రగతిశీల భావజాలం ఉన్నవాళ్ళు, సామాజిక భావజాలం ఉన్నవాళ్ళు, సమరశీల ఉద్యమాలను నడిపించగలిగే సత్తా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఆ ప్రయత్నం అనేది కొనసాగించాలనేది నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం గురించి. అండ్ చివరిగా ఒక పాటతోని ఎప్పుడైనా తెలంగాణ పాటతోటే, గద్దరన్న పాటతోటే ఎత్తుకోవాలి, ముగించాలని చెప్పని అనుకుంటా. కానీ ఇలా గద్దరన్న పాట ఎత్తుకోలే మనము. గద్దరన్న పాటతోటి మాత్రం ముగిస్తే చాలా ఇష్టమైనటువంటి పాట నాకు ఎప్పటికైనా. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, జజ్జన్ కజన్ అని జనం పాట పాడుతాను, జనం పాట పాడుతాను, రేల రే రే అని రేలా పాట పాడుతాను, రేలా పాట పాడుతాను, పాటల్లో పదమునవుతనో మాయమ్మాలార, పాదాలకు గజ్జేనైతనో మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, కలుపులల్ల నాటులల్ల కోతాలల్ల మోతాలల్ల కోతాలల్ల మోతాలల్ల, మీ నోటి పాటనై సిత్తుబొత్తు పాటలల్లి సిత్తుబొత్తు పాటలల్లి, మీ గోసి మీ గొంగడి మీ గజ్జలు గట్టుకోని, మీ గజ్జలు గట్టుకోని, గల్లు గల్లు ఆడా వస్తున్నా మాయమ్మాలార,
పల్లె పల్లె పాడా వస్తున్నా మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార, తెలుగు తల్లి పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార. ఖచ్చితంగా బతుకున్నంతసేపు పాటనై మాటనై తప్పకుండా తెలంగాణ ప్రజానీకం ముంగట నేను ఉంటా. థ్యాంక్ యూ.